ఇంగ్వినల్ హెర్నియా అంటే ఏంటి? ఇంగ్వినల్ హెర్నియా అంటే మనకు గజ్జలల్లో వచ్చే హెర్నియాలని ఇంగ్వినల్ హెర్నియాలు అంటాం. సో, మనకు 2 వైపులా గజ్జలలో హెర్నియాలొచ్చే అవకాశాలుంటాయి. ఎక్కువ మగవాళ్ళలో వచ్చే అవకాశాలుంటాయి. ఈ హెర్నియాలు ఎలా గుర్తుపట్టాలి అంటే గజ్జలలో గనక మీకు చిన్న స్వెల్లింగ్ ఇంగ్వినల్ రీజియన్‌లో స్వెల్లింగ్ లాగా కనిపించినా, దగ్గుతుంటే బయటికొచ్చినా, బుడిపెలాగొచ్చినా, నీటి బుడగలు లేకుంటే గాలి బుడగలు లాంటి సౌండొచ్చినా, మనం తోస్తేనే లోపలికెళ్ళిపోవడం, కొన్ని రోజులయ్యాక అది బయటనే ఉండిపోతది. అది మెల్లగా గ్రోత్ అయ్యి స్క్రోటంలోకి గూడా డెవలప్ అయిపోయి స్క్రోటం గూడా ఎన్‌లార్జ్‌మెంట్ అవుతూ ఉంటుంది. దీన్నే మనము ఇంగ్వినల్ హెర్నియా అని అంటాం. ఇందులో 2 రకాలుంటాయి. డైరెక్ట్, ఇండైరెక్ట్ అని. యంగ్ ఏజ్‌లో అయితేనేమో ఇండైరెక్ట్ వస్తుంది. ఏజ్డ్ వాళ్ళైతేనేమో డైరెక్ట్ అనే హెర్నియాలు వస్తుంటాయి. ఇండైరెక్ట్, డైరెక్ట్ ఏది ఉన్నా గానీ దీనికి శాశ్వత పరిష్కారం సర్జరీనే. పాతకాలంలో చూసుకుంటే గనక మనం అక్కడ కోత బెట్టి సర్జరీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే కొంచెం కోత కాబట్టి బెడ్ రెస్ట్ అవసరము, సూచర్ తీసేయాలి, డ్రెస్సింగ్స్ జేసుకోవాలి. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మనం చేసే కంప్లీట్ లాప్రోస్కోపిక్ హెర్నియా రిపేర్‌లో ఏమవుతుంది అంటే ఒక చిన్న 3 ట్యూబ్‌ల ద్వారానే 5 అంటే 5 అంటే చాలా ఇన్సర్షన్ అన్నమాట. అంటే ఒక స్మాల్ ఇన్సిషన్ తీసుకోవడం వల్ల లోపలికెళ్ళిపోయి లోపల నుంచే మనం లోపలికి లాక్కొని అక్కడ మనం మెష్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏందంటే ఎటువంటి పెయిన్ ఉండదు. బయటకు మీకు ఎటువంటి కోతలుండవు కాబట్టి కాస్మెటిక్‌గా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. గుర్తు కూడా పట్టడానికి రాదు. ఎక్కడ సర్జరీ అయిందనేది గుర్తు కూడా పట్టడానికి రాదు. మనం లోపల నుంచే మెష్ చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువుంటుంది. పెయిన్ ఉండదు. డ్రెస్సింగ్స్ ఉండవు. పథ్యం ఉండదు. ముఖ్యంగా బెడ్ రెస్ట్ అవసరం లేదు. సో, ఇమ్మీడియేట్‌గా 12 అవర్స్‌లో డిశ్చార్జ్ అయ్యడం జరుగుతుంది. హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వితిన్ 1, 2 డేస్‌లో వాళ్ళు డ్యూటీలో కూడా జాయిన్ అయిపోవచ్చు. అన్ని పనులు చేసుకోవచ్చు. ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంచెం అవాయిడ్ చేయమని చెప్తుంటాము. అండ్ దీనికి ముఖ్య కారణాలు కాన్‌స్టిపేషన్ కావచ్చు, లేకుంటే మూత్రానికి ఇబ్బంది కావచ్చు, బరువులు మోయడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి హెర్నియాలు రాకుండా అరికట్టొచ్చు. ఈ మెయిన్‌గా ఈ లాప్రోస్కోపిక్ హెర్నియా రిపేర్‌లో అడ్వాంటేజ్ ఏందంటే ఒకవేళ మనకు హెర్నియాలు 2 వైపులా ఉన్నాయనుకోండి, ఓపెన్ సర్జరీలో 2 వైపులా కోత పెట్టాలి. అదే లాప్రోస్కోపిక్‌లో అయితే ఒకటే కోతలో 2 వైపులా సర్జరీ చేయొచ్చు. అంటే మనము ఆ లోపల ఉన్న ఎటువంటి డిఫెక్ట్స్‌నైనా ఐడెంటిఫై చేసి మనం ముందు జాగ్రత్తగా మెష్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక లాప్రోస్కోపీ యొక్క అడ్వాంటేజ్. సో, ఎవరికైనా ఇట్లాంటి హెర్నియాస్ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై చేసుకోవడం వల్ల, ఎటువంటి కోత లేకుండా లాప్రోస్కోపిక్ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్.